వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే టాపిక్ ఏంటి అంటే ఎస్సీఈఆర్టీ. ఎస్సీఈఆర్టీ అంటే ముందు దాని యొక్క ఫుల్ ఫామ్ చూసేసరికి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీన్నే మనం ఎస్సీఈఆర్టీ అని అంటాం. అయితే ఈ ఎస్సీఈఆర్టీ అనేది మనకి న్యూఢిల్లీలో స్థాపించబడడం అయితే జరిగింది. దీన్ని ఒక అటానమస్ బాడీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ, అంటే స్వాతంత్రం కలిగినటువంటి ఒక సంస్థే ఈ ఎస్సీఈఆర్టీ. మనకి ఇంతకు ముందు వీడియోలో ఎన్సీఆర్టీ గురించి చెప్పుకున్నాం. అది ఎన్సీఆర్టీ కూడా మనకి స్వాతంత్రం కలిగినటువంటి ఒక సంస్థనే మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ఈ ఎస్సీఈఆర్టీ ఏదైతే ఉందో దీనిలో కొన్ని భాగాలుగా అయితే మనం విభజించుకోవడం, సిలబస్ అనేది మనకి గుర్తురావడం అయితే జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క బుక్స్ అనేవి సులభతరంగా ఉండాలని, అలాగే ఈ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో నాణ్యమైన విద్యను ఈ యొక్క విద్యార్థులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, అందరికీ కూడా నాణ్యమైన విద్యను అనేది అందించాలనేసి అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీన్ని మనకి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్, దీన్నే మనం ఎన్పిఈ అంటాం. అంటే నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని దీన్నే మనం అనవచ్చు. ఈ ఎన్పిఈ ఏదైతే ఉందో ఇది అనేది మనకి ఈ ఎస్సీఈఆర్టీ రూపొందించడం అయితే జరిగింది. అంటే సిఫార్సు అనేది చేయడం అయితే జరిగింది. ఈ ఎన్పిఈ ఏదైతే ఉందో మనకి ఎస్సీఆర్టీ అనేది సిఫార్సు 1986వ సంవత్సరంలో వచ్చినటువంటి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈ యొక్క ఎస్సీఈఆర్టీలు ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి అని ఒక సిఫార్సు అనేది అయితే చేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను, అంటే నాణ్యమైన విద్యను అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం. క్వాలిటీ కలిగినటువంటి ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు అందాలి. అలాగే రీసెర్చ్ పరిశోధనాత్మకంగా మరియు ట్రైనింగ్ శిక్షణాత్మకంగా ఉండాలి. ఎస్సీఆర్టీ అనేది రూపొందించబడింది. అయితే ఈ ఎస్సీఆర్టీ ఏదైతే ఉందో ఎస్సీఆర్టీలో మనం చూసుకునేసరికి ఇది మనకి ప్రతి రాష్ట్రంలో ఉండాలి అనేసి ఎన్పిఏ అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క 1988 మే నెలలో వచ్చినటువంటి ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది మనకి ఇక్కడ ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది. దీని ప్రకారం మనం చూస్తే ఇక్కడ ఈ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1988లో వచ్చినటువంటి ఈ యాక్టే మనకి ముఖ్యంగా చూసుకోవచ్చు. అయితే దీనిలో మనం ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అని మనం ఇంతకు ముందే చెప్పుకోవడం అయితే జరిగింది. అయితే దీనిలో మనకి పాఠ్యాంశాల నిర్మాణం, పరీక్షలు ఏవైతే ఉంటాయో అంటే ఎగ్జామ్స్, పరీక్షలు, అలాగే ఇంకా ఈ యొక్క ప్రీ ప్రైమరీ అంటే పాఠ్యాంశాలు, పరీక్షలు, అలాగే కోర్స్ ప్రదర్శనలు, నెక్స్ట్ వన్ దీని ప్రకారమే ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి నిర్మించబడుతుంది. అయితే దీనిలో మనం ఇక్కడ ఈ ఎస్సీఆర్టీ ఏదైతే ఉందో మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్ ద్వారా మనకి టీచర్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ద్వారా అయితే వర్క్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఈ 2011 సరికి, అంటే 2011వ సంవత్సరం సరికి ఇక్కడ ఏదైతే ఉందో ఎస్సీఈఆర్టీ ఏదైతే ఉందో ఇది 11 డైట్ కాలేజెస్ అయితే మనకి, అంటే డైట్ సంస్థను అయితే నిర్మించబడింది. డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. డైట్ని అయితే మనకి ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ డైట్ అనేది మనకి 9 జిల్లాల్లోనైతే నిర్మించబడింది. అయితే మనకి ఒక్కొక్క దిక్కు కూడా ఒక్కొక్క డైట్ అయితే ప్రదర్శించడం జరిగింది. ఈస్ట్, వెస్ట్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇలాగ మనకి మొత్తం కూడా మొత్తం 9 జిల్లాల వారిగా అయితే మనకి నిర్మించబడింది. ఈ యొక్క ఎన్సిటిఈ ఏదైతే ఉందో అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది అనేది మనకి ఇక్కడ నోడల్ ఏజెన్సీ కింద పనిచేయడం అయితే జరుగుతుంది. అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా, అది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి
ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ SCERT ఏదైతే ఉందో దాని యొక్క ఆధ్వర్యంలో అయితే మనకి ఈ DIET ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పనిచేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి పబ్లికేషన్స్ అంటే మనకి ప్రసారాలు. అంటే పబ్లికేషన్స్ అంటే ఇక్కడ మనకి ఈ యొక్క పాఠ్యాంశాలు కావచ్చు, ఇవన్నీ కొంటూ అంటే బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రూపకల్పన, పాఠ్యాంశాల యొక్క రూపకల్పనలు ఇవి ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరికి కూడా అనుగుణంగా ఉండాలి, అర్థమయ్యేటట్లుగా ఉండాలి అనేసి అయితే దీని యొక్క రూపకల్పన అనేది మనకి SCERTలో భాగంగా మనకి ఇంకొక సంస్థ అనేది అయితే వచ్చింది. అది ఏంటి అంటే యూనివర్సిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిషన్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే రిసోర్సెస్ ఏవైతే అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి రిసోర్సెస్కి సపోర్టింగ్గా మనకి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది UEEM, దీన్నే మనం యూనివర్సిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిషన్ అని అంటారు. దీనిలో మనకి కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. అవి ఏంటి అంటే కార్యక్రమాలు చూసేసరికి ఈ యొక్క కార్యక్రమాలు అనేవి సర్వశిక్ష అభియాన్, ప్రాథమిక విద్య, ఇటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా కూడా మనకి చేయడం అయితే జరుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ కరిక్యులం అనేది మనకి 2019లోన లేటెస్ట్గా అనేది రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసేసరికి వ్యవస్థాపకులను దీనిలోకి ఇన్వైట్ చేస్తుంది, అంటే ఆహ్వానిస్తుంది అన్నమాట. దీనిలో చేరండి అనే ఒక ప్రోత్సాహం అనేది మనకి కల్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే SCERT గురించి అయితే నేను ఫుల్ టాపిక్ అయితే చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లుగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను NCERT ముందు వీడియోలో చేశాను కదా, దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద లింక్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి చెక్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.